మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎట్లా ఉండాలి, మన దేశం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మన దేశము ఏ చట్టం ఆధారంగా ముందుకెళ్ళాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏ రకంగా రక్షణ కల్పించాలి, చట్టసభలు ఏ రకంగా ఉండాలి, మహిళల హక్కులు ఏ రకంగా కాపాడాలి, దళితుల హక్కులు ఏ రకంగా కాపాడాలి, పేదల హక్కులు ఏ రకంగా కాపాడాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా చర్చించి అందరితో సంప్రదించి ఒక అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషన్, సంవిధానం, రాజ్యాంగం మనకు అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి రోజు జన్మదినం. మన భారతదేశంలో ఎవరివైనా అత్యధికమైనటువంటి విగ్రహాలు ఊరూరా బస్తీ బస్తీ ఉన్నాయంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలే ఈ దేశంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు, దళితులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవించి ఆయనతో స్ఫూర్తి తీసుకొని ఆయన చూపించినటువంటి బాటలో ప్రయాణం చేసేటువంటి గొప్ప నాయకుడు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన బస్తీలో బాబు జగ్జీవన్ రామ్, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఇద్దరు విగ్రహాలను కూడా మనము బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దత్తాత్రేయ గారి ఆశీస్సులతో విజయలక్ష్మి గారు ఈ బస్తీలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు ఈ ఇద్దరు నాయకులు కూడా జగ్జీవన్ రామ్ గారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఒక దళిత సామాజిక వర్గాన్ని నుంచి వచ్చి దేశానికి ఎనలేని సేవలు అందించి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ పేదలకు బడుగు వర్గాలకు ధైర్యాన్ని కల్పించినటువంటి మహానుభావులు వీళ్ళిద్దరి విగ్రహాలు ఈరోజు మన బస్తీలో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ, మరి ఈరోజు మనకందరికి తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో ఏదైతే మన రాజ్యాంగము మనము రాసుకున్నామో ఆ రాజ్యాంగము అమలులోకి వచ్చి ఈ సంవత్సరము సరిగ్గా 75 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క 75 సంవత్సరాల భారత రాజ్యాంగ పండుగ, అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన పండుగ కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా దేశమంతా కూడా కొన్ని లక్షల విగ్రహాలు నిన్న మేము శుభ్రం చేసాం. అంబేద్కర్ విగ్రహాలను మన ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఒక్కొక్క బస్తీకి ఒకరు పోయి బస్తీలలో గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలను కూడా శుభ్రం చేసి ఈరోజు జయంతి ఉత్సవాలకు, ఈరోజు జన్మదిన ఉత్సవాలకు నిన్ననే తయారు చేసినాం. ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ తరఫున దేశమంతా అన్ని గ్రామాలలో అన్ని బస్తీల్లో కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినటువంటి స్థలము మధ్యప్రదేశ్ లో పుట్టాడు ఆయన. ఆ పుట్టిన గ్రామం మావు. ఆ పుట్టిన గ్రామంలో కూడా నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అద్భుతంగా ఆ గ్రామంలో ఆయన సంస్మరణకు సంబంధించి ఆయన జన్మించినటువంటి గ్రామంలో అందరూ వచ్చి చూడడానికి వీలుగా అద్భుతమైనటువంటి కట్టడం కట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన నాగపూర్లో దీక్ష తీసుకున్నాడు. ప్రజల కోసం, దేశం కోసం ఆయన దీక్ష తీసుకున్నాడు. దాని దీక్షా భూమి అంటారు. అక్కడ కూడా అద్భుతంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి దీక్షా భూమిలో అక్కడ కూడా ఒక మంచి కట్టడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ లో చదువుకున్నాడు. ఏ ఇంట్లో అయితే చదువుకున్నాడో లండన్ లో బ్రిటన్ లో ఆ ఇల్లును భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఇల్లును కొనుగోలు చేసి అక్కడ కూడా మరి ఆ యొక్క ఇల్లును మ్యూజియం గా కన్వర్ట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో ఏ ఇంట్లో ఉండి ఆయన రాజ్యాంగం రాశాడో, ఏ ఇంట్లో ఆయన చివరి శ్వాస వదిలాడో అక్కడ కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
మరి అక్కడ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రము, బౌద్ధిక కేంద్రము నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనకు అంతిమ సంస్కారం చేసినటువంటి మరి బాంబేలో కూడా అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడం జరిగింది. ఈ 5 ప్రాంతాలను కూడా 5 పంచ ప్రాంతాలు, దాన్ని పంచ తీర్థాల కింద, అంటే తీర్థ స్థానాలు. దేవుడి గారి దగ్గరికి వెళ్తే ఏదైతే మనం తీర్థస్థానం అంటామో, అంబేద్కర్ జన్మించింది ఒక తీర్థస్థానం, ఆయన దీక్ష తీసుకుంది ఒక తీర్థస్థానము, ఆయన చదువుకున్నది ఒక తీర్థస్థానము, ఆయన ఆఖరి శ్వాస వదిలినటువంటి తీర్థస్థానము, అంతిమ సంస్కారం చేసింది ఒక తీర్థస్థానం. దీన్ని పంచ తీర్థాలు అంటారు. మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ఈ 5 ప్రాంతాలలో కూడా అద్భుతంగా అందరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆయన జ్ఞాపకార్థము నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి చాలా పవిత్రమైనటువంటి గౌరవం ఉంది కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు మన బస్తీలో ఈరోజు అంబేద్కర్ విగ్రహము, జగ్జీవనరాం విగ్రహము, ఈ యొక్క అంబేద్కర్ జయంతి రోజున మనము స్థాపించుకొని ఆవిష్కరించుకోవడం అనేటువంటిది చాలా సంతోషము. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి బస్తీ పెద్దలందరికీ, యాదగిరి గారికి, రాములు గారికి, అదేవిధంగా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.